హాయ్ అండి, నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ ఇలైట్. చాలామందికి టిఫిన్స్ వేసుకునే టైం ఉండదు, అలానే రొటీన్ టిఫిన్స్ తిని బోర్ కొడుతుంది కదండి. అలాంటి వారి కోసం ఇన్స్టాంట్గా తక్కువ ఖర్చుతో అటుకులతో టొమాటో పోహా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ అటుకులు వేసుకొని వాటర్ పోసి క్లీన్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ వాష్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవన్నీ వేసి వాటర్ అంతా పోయేదాకా అలా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. జీలకర్ర వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 ఇంచు అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం పచ్చి బఠానీ తీసుకొని వేసుకొని 3 నిమిషాల పాటు అలా పచ్చివాసన పోయేదాకా కలపెట్టుకుంటూ తిప్పుకుంటూ వేగనివ్వండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. త్వరగా మగ్గడానికి కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కదుపుకొని తిప్పుకుంటూ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపెట్టుకొని ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోండి. 1 కప్పు క్యాప్సికమ్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిపెట్టుకొని 1 నిమిషం పాటు మొత్తం వేగనివ్వండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలపెట్టుకొని పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేపుకోండి. ఇలా ఆయిల్ లూజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా పోహా డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని జస్ట్ అలా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా స్ప్రింకిల్ చేశాక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 5 నిమిషాలు అయిపోయాక మూత తీసి కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.